Hi everyone, APSL Mains Constable previous paper maths question and answers. 14th question. If three solid metallic cubes with edges 9 cm, 12 cm, 15 cm respectively are melted and a single cube is cast with the entire metal, then the length of its edge. వరుసగా 9 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు మరియు 10 సెంటీమీటర్లు అంచులుగా గల మూడు గట్టి లోహపు ఘనములను కరిగించగా వచ్చిన మొత్తం లోహాన్ని ఒకే ఒక ఘనముగా పోస్తే అప్పుడు దాని యొక్క అంచు పొడవు. మూడు సాలిడ్ మెటాలిక్ క్యూబ్స్ గట్టి లోహపు ఘనములు, ఒకటి 9 సెంటీమీటర్లు సైడ్, ఒకటి 12 సెంటీమీటర్ల సైడ్, ఒకటి 15 సెంటీమీటర్, వాటిని కరిగించి ఒకే ఒక పెద్దది దాని సైడ్, దాని యొక్క అంచు సైడ్ ఎంత అంటున్నాడు. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని కరిగించి దాన్ని పెద్దదానిగా చేసి దాన్ని వాల్యూమ్ కనుక్కొని సైడ్ కనుక్కోవాలి. ఇప్పుడు ఒక్కొక్క వాల్యూమ్ చూడండి. 3 సాలిడ్స్కి 3 ఎడ్జెస్ 9, 12, 15. టోటల్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈక్వల్స్ ఏ క్యూబ్ సైడ్ క్యూబ్. సో టోటల్ వాల్యూమ్ మూడింటికి ఏంది 9 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ ప్లస్ 15 క్యూబ్, which is 729 plus 728, 1728 plus 3375, మొత్తం 5832 వస్తుంది. ఇది ఇప్పుడు ఒక సింగిల్ క్యూబ్ చేస్తే దాని వాల్యూము 5832 ఉంటుంది. విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 5832. సైడ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 5832. మనము క్యూబ్ రూట్ చేస్తే 3 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ వస్తుంది 5832. సో 3 into 3 into 2, which is equals to 18 centimeters. Side length of side cube is equal to 18 centimeter. ఆప్షన్ వచ్చేసి 4th ఆప్షన్. ఇక్కడ మనకి 4th ఆప్షన్లో 18th. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి.